యెస్ సార్. సియాటిగా నడుము నొప్పి కావచ్చు. అసలు ఇవి ఎందుకొస్తాయి? దీనికి గల కారణాలు ఏమిటి? మీ దగ్గర దీనికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? చూడమ్మా, ఇది ఈ మధ్యలో చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి కంటిన్యూస్గా కూర్చొని వస్తుంది. అవును. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా వస్తుంది. దానిలో అలోపతిక్లో చాలా కష్టం, చాలా బాధపడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. మా దగ్గరికి వచ్చేసేస్తే మేము డిఫరెంట్ న్యూరోథెరపీ చేస్తాము, ఆకుపంచర్ చేస్తాము, స్పెషలైజ్డ్ ఎక్సర్సైజ్ చూపిస్తాము, పోట్లీ మసాజ్ చేస్తాము. ఇవన్నీ ట్రీట్మెంట్ వల్ల ప్లస్ ఫుట్ రిఫ్లెక్సాలజీ చేస్తాము. వీళ్ళన్నిటి వల్ల సియాటిక్ పెయిన్ తక్కువవుతుంది, బ్యాక్ పెయిన్ తక్కువవుతుంది. మళ్ళీ రాకుండా ఉండడానికి వాళ్ళకి ఎక్సర్సైజ్ చూపిస్తాం. మీరు ఆఫీస్లో ఎలా పొజిషన్ కూర్చోవాలి, రోజు ఇంటికి వచ్చిన తర్వాత రోజు 1-2 ఎక్సర్సైజ్ చూపిస్తాం. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మళ్ళీ రాకుండా ఉంటుంది. ప్లస్ లాంగ్ టర్మ్కి కూడా బెటర్ ఉంటుంది. సపోజ్ ఆపరేషన్ చేయించినారనుకోండి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ పెయిన్ ఎక్స్పెండిచర్ మా దానివల్ల అంత ఉండదు. మ్యాక్సిమంగా 1 వీక్లోనే పేషెంట్స్కు రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే మీకు డయాగ్నోస్ అయిందో సియాటిక్ పెయిన్, వెంబడే మా దగ్గరికి వచ్చేస్తే మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో. వీరికి ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు సార్? మేము ఫుడ్ మాత్రం వాళ్ళకు గార్లిక్ ఇస్తాం, ఎల్లిపాయలు తినమంటాం. రోజు 2-3 ఎల్లిపాయలు తినమంటాము. ప్లస్ ఏటీఎం కర్రీ ఇస్తాం. ఏటీఎం అంటే అలోవెరా, పచ్చిపసుపు, మెంతులు కలిపి ఒక కర్రీ చేస్తాం మా హాస్పిటల్లో. అదొక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. మేము రైసు వీట్ ఇవ్వము వాళ్ళకు, రాగి రొట్టె ఇస్తాము. ప్లస్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాం. డిఫరెంట్ ట్రీట్మెంట్ చేపించేసేసి వాళ్ళకి సియాటిక్ పెయిన్ తగ్గిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్లో అండి అన్ని ప్రపంచంలో ఉన్న న్యాచురల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, న్యాచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్. మీరు హార్ట్ ప్రాబ్లంతో సమస్యతో బాధపడుతున్నా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నా, హార్మోనల్ ప్రాబ్లం ఉన్నా కానీ తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి డాక్టర్లను సంప్రదించేసి న్యాచురల్ పద్ధతిలో మీకు ఏదైనా తప్పకుండా పరిష్కారం ఇస్తామండి. బిఫోర్ టేకింగ్ ఎనీ మేజర్ డెసిషన్ తీసుకునే ముందర మాతో సెకండ్ ఒపీనియన్కి రండి, మేము సలహా ఇస్తాము. ఆపరేషన్ లేకుండా, మేజర్ మెడికేషన్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మీకు ఒక సొల్యూషన్ ఇస్తామండి. తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.